హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరి సపోర్ట్ వల్ల 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను. నేను కొత్త కొత్త వీడియోస్తో మీ అందరికీ నచ్చేలా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఇంకా సపోర్ట్ చేసి నన్ను ముందు పైకి తీసుకురావాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. ఇప్పుడు బొడ్డెమ్మ గురించి తెలుసుకుందామండి. తెలంగాణలో అతిపెద్ద పండగ అని ఎవరిని అడిగినా బతుకమ్మ సెలబ్రేషన్స్ అని చెప్తారండి. బతుకమ్మ ఫెస్టివల్స్ని ప్రతి ఆడపడుచు ప్రతి అమ్మాయి చాలా ఉత్సాహంగా సంతోషంగా ప్రతి ఇంట్లో ఈ పండుగను జరుపుకుంటారు. సృష్టిలో ప్రతి జీవిది బ్రతుకు పోరాటమే. బ్రతుకుతో ప్రత్యక్ష సంబంధం ఉన్న పండుగ బతుకమ్మ. ప్రకృతితో మనిషికి రెండు ఉండే సంబంధాన్ని స్పష్టంగా చెప్పే పండుగ. ప్రత్యేకించి తెలంగాణ ఆడపడుచులకు అన్ని పండుగలకెల్లా పెద్ద పండుగ బతుకమ్మ. స్త్రీలలో ఉన్న అద్వితీయమైన శక్తిని వెలికి తీసే పండుగ. తెలంగాణ స్త్రీల హృదయం బ్రతుకమ్మ పండుగ. బ్రతుకమ్మ పండుగ గురించి అందరికీ సుపరిచితమే. కానీ బతుకమ్మ కంటే ముందు బొడ్డెమ్మ పండుగను చేయడం పురాతన కాలం నుండి వస్తున్న సాంప్రదాయం. పెళ్లి కావలసిన కన్నెపిల్లలు బొడ్డెమ్మను పూజిస్తారు. సుమంగళి భాగ్యం కోసం కోరుకునే ముత్తైదువులు సద్దుల బతుకమ్మను పేర్చి జరుపుకునే పూర్తి స్థాయి మహిళల పండగ బతుకమ్మ. గౌరీదేవియే బొడ్డెమ్మగా అవతరించి సకల ప్రాణులకు మరియు బాలలకు సంతోషాన్నిస్తుంది. బొడ్డెమ్మ బతుకమ్మ పండుగలు ఒకదాని వెంట ఒకటి జరుపుకునేవి, ఒకదానికి ఒకటి సంబంధం ఉన్న పండుగలు. రెండు గౌరీదేవి రూపాలే. రెండు పండుగల్లో ఒకే విధంగా ఉంటాయి. రెండు పండుగలలో పాటలు ఒకే విధంగా ఉంటాయి. బొడ్డెమ్మ పిల్లల పండగ అయితే బతుకమ్మ పెద్దల పండగ. ఈ పండుగను వినాయక చవితి తర్వాత వచ్చే భాద్రపద బహుళ పంచమి నుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య వరకు బొడ్డెమ్మ పండుగ జరుపుకుంటారు. మన తెలంగాణలో సాధారణంగా భాద్రపద బహుళ పంచమి నాటికి మెట్ట పంటలన్నీ ఇళ్లకు చేరుతాయి. ధాన్యలక్ష్మి ఇంట్లో కలకలలాడుతుంది. రాబోయే బతుకమ్మ పండుగకు ఇల్లు వాకిలి శుభ్రం చేసి ముగ్గులు పెట్టడంలో పెద్దలు నిమగ్నమై ఉంటారు. వారికి బొడ్డెమ్మను ఆడే తీరిక ఉండదు. ఉత్సాహం ఆపుకోలేని పిల్లలు సంబరంగా బొడ్డెమ్మను ఆడుకుంటారు. వినాయక చవితి తర్వాత వచ్చే భాద్రపద బహుళ పంచమి నుండి శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య వరకు బొడ్డెమ్మ పండుగ జరుపుకుంటాము. బొడ్డెమ్మ అంటే బొట్టె, బొడప, బొటిమ, పొట్టి అనే అర్థాలు ఉన్నాయి. మొత్తానికి బొడ్డెమ్మ అంటే చిన్నదని అర్థము. బుడ్డమ్మ అంటే ధాన్యపు రాశి, ధాన్యపు కుప్ప అని కూడా అనుకోవచ్చు. పిల్లలందరూ పొద్దున్నే శుచిగా శుభ్రంగా తయారై పాలు నీళ్లు పసుపు కుంకుమ పువ్వులు తీసుకొని పుట్ట దగ్గరకు పాలు నీళ్లు చల్లి పసుపు కుంకుమలు సమర్పించి పూలతో పూజించి అలంకరించి పుట్టకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పుట్టమన్ను తవ్వుకొని తీసుకొని వస్తారు. ఒక చెక్క పీటపై 3 లేదా 5 లేదా 9 దొంతర్లుగా బొడ్డెమ్మను తయారు చేసి ఎర్రమట్టితో అలికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి గన్నేరు ద్రాక్ష కట్ల కాకర బీర బంతి జాజి పూలతో అలంకరించి పైన శిఖరం ప్రదేశంలో బియ్యంతో పిండిని కలశాన్ని పెట్టి కొత్త రవిక బట్టను దారిపై ఉంచి తమలపాకులు పసుపు గౌరమ్మతో పెడతారు. నేలపై అలికి ముగ్గులు పెట్టి బొడ్డెమ్మను పీటను తెచ్చి ఆ ముగ్గుపై ఉంచి ప్రతిరోజు పిడికెడు బియ్యాన్ని తెచ్చి కలశంలో పోసి తెచ్చిన పసుపు కుంకుమలను వేసి పూలతో బొడ్డెమ్మను అలంకరించి పిల్లలందరూ చుట్టూ చేరి ఆడుతూ పాడుతూ కోలాటాలు వేస్తూ భక్తి శ్రద్ధలతో బొడ్డెమ్మ పేరుతో పిలువబడే గౌరమ్మను భక్తితో పూజిస్తారు. బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ని బిడ్డలిందారు కోల్ నీ బిడ్డ నిలగౌరు కోల్ని తెమల చెట్టేసి కోల్. ఈ పాట అయితే అందరికీ తెలిసిందే కదండి. ఇలా అంటూ పాట ఇలా సాగిపోతుంది. బొడ్డెమ్మ బిడ్డ పేరు నీలగౌరు. ఆమె నిత్యం మల్లె చెట్టు పెట్టి నిత్యం నీళ్లు పోసేదంట. చెట్లు పెరిగి కాయలు పండ్లు ఘనంగా కాసిందంట. ఆ పళ్ళన్నీ తెంపి యాదగిరి నరసన్నకు ఐలోని మల్లన్నకు అలా పాటలో ఉంటుందండి. ఈ విధంగా పాడుకుంటూ రామాయణ భారత భాగవత ఘట్టాలు శివపార్వతుల కళ్యాణం సీతారాముల కళ్యాణం ఘట్టాలకు సంబంధించిన కథలు ఎన్నో పాడుతూ ఉంటారు. ఇలా 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి నిమజ్జనం చేస్తారండి. ఈ పండుగలో పిల్లలు పెద్దలు అందరూ స్నేహపూరిత వాతావరణం అలవడుతుంది. మా ఇంట్లో మాత్రము గోమయంతో గొబ్బెమ్మలు తయారు చేసి 5 రోజులు మేము ఇలా బొడ్డెమ్మ ఆడుకొని బొడ్డెమ్మ అయిపోగానే ఇలా గోడకు పెడతామండి పిడకల్లాగా. తర్వాత 5 రోజుల రోజు ఈ బొడ్డెమ్మ ఈ బొడ్డెమ్మలు తీసుకొని పూల బతుకమ్మతో ఆడి నిమజ్జనం చేస్తాము. మా ఇంటి ఆనవాయితీ గోమయ బొడ్డెమ్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.